నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ మళ్లీ వివాదాలు అలుముకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉండగా సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు చేసుకున్న ఒప్పందాలపై వస్తున్న విమర్శలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ముసురుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులో నమోదైన కేసులు రాజకీయంగా తీవ్ర వివాదాలకు కారణం కాగా, అధికారాన్ని చేపట్టిన తరువాత అదానీతో చేసుకున్న ఒప్పందాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్లకు ఆశపడి చేసుకుంటున్నారంటూ వైసీపీ అధినేతపై అధికార పార్టీ దాడి చేస్తోంది. దీంతో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఉండటం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. అయితే అదానీతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే కూటమి ప్రభుత్వం ఏమంటుందో ఒకసారి చూద్దాం. సెకీ గ్రూప్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే ముందుగా సెప్టెంబర్ 15, 2021 ఆ రోజు జరిగిన మీటింగ్ గురించి తెలుసుకోవాలి. సెప్టెంబర్ 15 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూయార్క్ సెక్యూరిటీ అండ్ కమిషన్ డాక్యుమెంట్లో ఈ పర్టికులర్ రోజు గురించి రాసి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, సెకీ దగ్గర అదానీ గ్రూప్ ఒక మంచి కాంట్రాక్ట్ పట్టింది. ఈ కాంట్రాక్ట్ కోసం చాలా డబ్బులు వాళ్ళు పెట్టుబడిగా పెట్టారు. ఆ పెట్టుబడికి తెచ్చుకున్న డబ్బులు ప్లస్ గ్రీన్ పాయింట్ షేర్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని, అందులో కొంత భాగం మా యుఎస్ సిటిజన్స్ నుంచి తెచ్చుకున్నారు. మా యుఎస్ బిజినెస్ మ్యాన్స్, అందుకే మేము కేసు వేస్తున్నాము. ఇప్పుడు ఇంత డబ్బు పెట్టుబడిగా పెట్టారు కాబట్టి పైరవీలు చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ కి, అంటే స్టేట్ వైజ్ గా రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి, ముఖ్యంగా పెద్ద మొత్తంలో పవర్ కాంట్రాక్ట్ సెకీ ద్వారా స్టేట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేశారు. దానికి మా దగ్గర ఆధారాలున్నాయని వాళ్ళు అంటున్నారు. ఆ ఆధారాలు ఎప్పటి వరకైతే బయట పెట్టలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ని ఓసారి చూస్తే మోడీకి, అదానీకి వాళ్ళకి కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. అయితే స్టేట్ లో ఉండే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బీజేపీతో పొత్తులో ఉంది. సో ఈ పర్టికులర్ కేస్ పాయింట్ మీద వేరే ఏ విషయానికి మాట్లాడినంత బహిర్గతంగా, అంత గట్టిగా ఈ కేసులో జగన్ మీద వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిశారు. ఇకపై దీని గురించి ఏమన్నా మాట్లాడతారేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ జగన్ ని నిలదీస్తే అదానీని నిలదీసినట్టే. అంతేనా? దీనికి మరో పాయింట్ కూడా ఉంది. ఇక్కడ ఎలిగేషన్ వేస్తుంది అమెరికా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ని కూడా మనం గుడ్డిగా నమ్మలేం. ప్రస్తుతానికి అక్కడ ఉంది డెమోక్రటిక్స్. అక్కడ ప్రభుత్వం మారాలి. వాళ్ళకి అదానీ మీద కొంత కోపంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ట్రంప్ కుర్చీలో కూర్చునే వరకు అదానీ చిక్కుల్లో ఉన్నట్లే. ఇక ఇక్కడ ఎవరిని అనడానికి లేదు. నోరు విప్పి నిజాలు మాట్లాడలేని పరిస్థితి. అయితే జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. జగన్ ప్రెస్ మీట్ పెట్టి పవర్ యూనిట్ పర్ కాస్ట్ 2.49 పైసలు అనేది చాలా మంచి డీల్ మాకు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడా లేదు అని ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు. అందులోనే యుఎస్ మెన్షన్ చేసిన స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్స్ కి లంచం ఇచ్చారు అని. అందులో ఏపీ, తమిళనాడు, ఇంకో 2-3 స్టేట్స్ ఉన్నాయి. ఆ మిగతా స్టేట్స్ కూడా 2.61, 2.78 ఈ ఫిగర్స్ ఉన్నాయి. కానీ ఈ పవర్ యూనిట్ కి 2.49 కన్నా తక్కువ అయితే ఏదీ లేదు. సో ఎగ్జిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఇస్తే నేను తీసుకోవాలి కదా. తక్కువకు తీసుకున్నప్పుడు లంచం తీసుకొని నేను ఎందుకు తీసుకుంటాను అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంటే డైరెక్ట్ గా చెప్పకుండా లంచం నేను తీసుకోలేదు అని మీనింగ్ వచ్చేలా చెప్పారు. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి, సెకీకి సంబంధించిన విషయం. ఒక ముఖ్యమంత్రిగా నా టేబుల్ మీదకు ఏ డీల్ వస్తే ఆ డీల్ నా స్టేట్ వెల్ఫేర్ కి కరెక్టా కాదా అని చూస్తాను. దానికన్నా ఎక్కువగా నేను ఏది ఆలోచించను అని జగన్ అంటున్నారు. ఇక మీడియా పత్రికల విషయానికి వస్తే, ఫలానా పేపర్ ఈ ప్రైజింగ్ గురించి రాస్తూ పర్ యూనిట్ 2.49 కన్నా గుజరాత్లో 1.66 రూపాయలకే పవర్ యూనిట్. కాకపోతే అక్కడ జియోగ్రఫీ డిఫరెంట్గా ఉంది. అక్కడ ఎడారి ఉంటుంది కదా, రేడియేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు తక్కువ ప్రైస్కే ఉత్పత్తి చేయవచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రైస్ పెరిగింది కదా, దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఇలా డేటా పాయింట్స్ పెట్టి మాట్లాడారు ఆయన. ఎందుకంటే తక్కువ ప్రైస్కి ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఇక ఇటు చంద్రబాబు నాయుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ని పట్టుకుందామంటే ఆయన గట్టిగా క్వశ్చన్ చేస్తే నిజంగా ఏమైనా జరిగినా మనకి తెలుస్తుంది. ఇక ఇటు యుఎస్ కూడా ఉంది. ఈ పర్టికులర్ ప్రశ్నలకి యుఎస్ కూడా ఆన్సర్ చెప్పాలి. ఇక ఈ సెప్టెంబర్ 15, 2001 ఏదైతే ఉందో, దానికి నెల రోజుల క్రితం, అంటే ఆగస్టు 2వ వారంలో 19వ తేదీన అదానీని ముందే జగన్ కలిశారట. జగన్ కి అదానీకి ఫస్ట్ మీటింగ్ అదేనట. ఆ మీటింగ్ గురించి యుఎస్ రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఆయన కూడా ఎక్కడ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ మీటింగ్ జరిగిన ఒక రోజు తర్వాత గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ అని 2 పోర్టులున్నాయి. అందులో ఆంధ్రాకి సంబంధించిన షేర్స్ 10.7% ఉన్నాయి. ఈ షేర్స్ అన్నీ కూడా అదానీకి ట్రాన్స్ఫర్ అయ్యాయట. షేర్ ధర 120 రూపాయలు.
475 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయట. దీన్ని బట్టి చూస్తే జగన్ చెప్తున్నట్లు ఈ మాటలు పూర్తి నిజాయితీతో జరిగిన డీల్ అయితే కాదని తెలుస్తోంది. ఇక ఈ విషయం అదానీ చెప్తేనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వారు బీజేపీకి ప్రభుత్వంతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకొని జరిగిన విషయం ప్రజలకు తెలియజేస్తారో లేదో చూడాలి. జగన్ని తప్పు అయితే తప్పు అని చెప్పాలి, అమెరికాది తప్పు అయితే తప్పు అని చెప్పాలి. మరి వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు విన్నారు కదా, ఇక మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? అమెరికాది తప్పు ఉందా? ఏదైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతుందో ఆ ఆధారాలు బయట పెట్టకుండా ఎలిగేషన్స్ చేసి ఇండియాలో మీలో మీరే కొట్టుకోండి అని బదిలేయడానికి అమెరికా స్వార్థం కనిపిస్తుందా? లేదంటే జగన్ పూర్తిగా నిజాలు బయటపెట్టడం లేదా? ఆగస్టు 12న అదానీతో జరిగిన మీటింగ్ గురించి చెప్పకుండా ఓన్లీ ఫర్ యూనిట్ తక్కువకి ఇస్తున్నామని ఈ పాయింట్స్ మాత్రమే చెప్తున్నారంటే దాని అంతరార్థం ఏంటి? బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనిపై ప్రజలకి పూర్తి అవగాహన కల్పించకుండా చంద్రబాబు ఈ పాయింట్పై మాట్లాడారు, కానీ ఈ పాయింట్ మీద ఎక్కడా అదానీ పేరు తీసుకురాలేదు. దీనిపై పూర్తి వివరాలు బయటికి రానంత వరకు, వాళ్ళ నోటితో వాళ్లే సమాధానం చెప్పే వరకు ఎవరిని తప్పుబట్టడానికి వీల్లేదు.